అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ, అన్ఫాలో నా అన్వేషణ, అన్సబ్స్క్రైబ్ ప్రపంచ యాత్రికుడు, అన్ఫాలో ప్రపంచ యాత్రికుడు. అంటే ఇన్స్టాగ్రామ్ అయితే అన్ఫాలో, యూట్యూబ్ అయితే అన్సబ్స్క్రైబ్. అంటే అన్సబ్స్క్రైబ్ చేసేస్తే, అన్ఫాలో చేసేస్తే ఇదే ఒక ఫిక్సా, ఇదే ఒక సొల్యూషనా? ఇప్పుడు ఏదైతే ప్రాబ్లంలో మనం ఫీల్ అవుతున్నామో దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇదేనా? అసలు ఎవడు చెప్పాడు ఇదే సొల్యూషన్ అని చెప్పి? అన్సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుందా? అన్ఫాలో చేస్తే సరిపోతుందా? అంటే ఈరోజు లెట్సే అన్వేష్ లాంటి పర్సన్ వచ్చి ఇప్పుడు మన హిస్టరీలోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. హిస్టరీ గురించి, సీతాదేవి గురించి, ద్రౌపది గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మాట్లాడితే మనం ఇచ్చే పనిష్మెంట్ ఏంద్రా అంటే అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో అంటున్నారు. సరే, అది సరిపోతుంది. అప్పుడు రేపొద్దున ఇంకొకటి వచ్చి రాముడి గురించి ఏదో మాట్లాడతాడు, దానికి కూడా అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో అయినా తర్వాత ఇంకొక పర్సన్ ఇంకొకటి ఎవడో వస్తాడు, కొలంబియా నుంచో అంటార్టికా నుంచి ఎవడో వచ్చి కృష్ణుడి గురించి ఏదో ఒకటి మాట్లాడతాడు, అప్పుడు అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో అయినా తర్వాత ఇంకొకటి వచ్చి ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతాడు, ఇంకొకటి వచ్చి వినాయకుడి గురించి మాట్లాడతాడు. మన హిందువుల గురించే కాదు, ఇంకొకటి వచ్చి జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడతాడు, ఇంకొకటి వచ్చి అల్లా గురించి మాట్లాడతాడు. ఎవరు మాట్లాడినా, ఏ రిలీజన్ గురించి మాట్లాడినా, ఏ దేవుడి గురించి మాట్లాడినా మనం ఇచ్చే ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇన్స్టెంట్ ఫిక్స్ అయింది అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో. ఎవడు చెప్పాడు ఇది? దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇది అసలు ఈ ట్రాప్ సెట్ చేసింది ఎవరు? మధ్యలో ఈ దందుపాల్యం బ్యాచ్ గలి వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఈ పత్తి గింజలు ఎందుకు వస్తున్నాయి? అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లంకి మనం ఇవ్వాల్సింది టెంపరీ ఫిక్సా, పర్మనెంట్ ఫిక్సా? పర్మనెంట్ ఫిక్స్ అయితే మనం చూడాల్సింది ఏంటి? రూట్ కాజ్. అసలు రూట్ కాజ్ ఏంటి? అసలు అన్వేష్ చేసిన వ్యాఖ్యలకి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. చాలా రాగా రస్టిక్గా మాట్లాడుకుందాం. సో మనం అసలే వీడియో పెట్టి ఈ ఛానల్లో 4-5 నెలలు అయింది. సో లైక్ చేసి చూడండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ నేను ఇప్పుడు చెప్పే వ్యూ పాయింట్ అనుకుంటారో, సొల్యూషన్ అనుకుంటారో, అది కానీ మీకు నచ్చితే ఆ టైంలో లైక్ చేయండి, ఆ టైంలో సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎందుకు రెస్పాండ్ అవ్వలేదురా అంటే, నేను అసలు హైదరాబాద్లో వెళ్ళాను, 1 వీక్ వెకేషన్లో ఉన్నా. సో అవ్వలే. ఆవేశంగా ఆ మంచుకొండల్లో నేను వీడియో, షిమ్లాలోనూ అక్కడ వీడియో చేసి వచ్చు. అలాగా నిదానంగా వచ్చి మాట్లాడదాం. కొన్ని చూసా, అంటే ఇష్టం వచ్చినట్టు మనము నేను కూడా ఇప్పుడు అన్వేష్ గడి ఇది, అన్వేష్ గడి అది అలా మాట్లాడితే నాకు వ్యూస్ వచ్చేస్తాయి, కానీ సైడ్ లైన్ అయిపోద్ది టాపిక్. అసలు ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది, ఎలా కంటిన్యూ అవుతుంది, ఇంకా స్టాప్ అవ్వలేదు. దీనికి కావాల్సిన ఫిక్స్ ఏంటి, మనం చేస్తుంది ఏంటి, మనం ఏ ట్రాప్లో పడిపోయాం, మనల్ని ఏ ట్రాప్లో పడేలా చేశారు, వాళ్ళెవరు, వాళ్ళందరి గురించి వీడియోలో మంచిగా ఒడ్లిప్పుకొని మాట్లాడుకుందాం. ఓకే, సో వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హే. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేయండి. సో ఇప్పుడు అన్వేష్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం ఈ సినిమా, ఈ స్టోరీ, ఈ దేవర కథ ఎక్కడ మొదలైంది? శివాజీ అన్న దగ్గర మొదలైంది. సో మన శివాజీ అన్న మొదలైన అంశం దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. శివాజీ గారు ఎలా స్టార్ట్ చేశారు, దాని తర్వాత ప్రముఖులు, చాలా పెద్ద ప్రముఖులు, స్టార్ హీరోయిన్ అనసూయ గారు ఎలా రియాక్ట్ అయ్యారు, స్టార్ సింగర్ ఆమె పేరేంటి చిన్మయ్య గారు ఎలా రియాక్ట్ అయ్యారు, నాగబాబు గారు రియాక్ట్ అయ్యారు, దాని తర్వాత అలా వచ్చి అన్వేష్ రియాక్ట్ అయ్యాడు. అన్వేష్ రియాక్ట్ అయిన తర్వాత దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారు, యాక్టివిస్టులు ఎలా రియాక్ట్ అయ్యారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా రియాక్ట్ అయ్యారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా రియాక్ట్ అయ్యారు, దండుపాల్యం బ్యాచ్ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళు ఏమి ట్రాప్లో మనల్ని సెట్ చేస్తున్నారు, ఎలా ఎలా చేస్తున్నారు, అక్కడ వరకు మాట్లాడదాం. అండ్ లాస్ట్కి దీని వెర్డిక్ట్ ఏంటో జస్ట్ నా వ్యూ పాయింట్ చెప్తా. సో ఇది ఈ వీడియో తాలూకు సారాంశం. ఫస్ట్ శివాజీ గారు మొదలుపెట్టారు అబ్బాయి అంశాన్ని. ఈ చిచ్చుకి రీజను శివాజీయే. ఈ శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి 2 వ్యూ పాయింట్లు వచ్చాయి. నాది 3 వ్యూ పాయింట్లు. సో 3 వ్యూ పాయింట్లు చెప్తే ఫస్ట్ 2 వ్యూ పాయింట్ల గురించి చెప్తా. వ్యూ పాయింట్ 1, వ్యూ పాయింట్ 2. ఆయన మాట్లాడిన మాటలు మీ అందరికీ తెలిసిన విషయమే, వారం క్రితమే. నిజంగా చెప్తున్నా, దండోరా అనే మూవీ ఉందనే విషయం నాకు ఆ కాంట్రవర్సీ వల్లే తెలిసింది. అది వ్యూ పాయింట్ 3లో మాట్లాడితే గుర్తుంచుకొని పిల్లలు ఇది. సో ఆయన ఏదైతే మాట్లాడారో ఆడవాళ్ళ గురించి, వాళ్ళ డ్రెస్సింగ్ గురించి, సమ్ చిల్లర కామెంట్స్ కూడా మాట్లాడారు, లైక్ సామాన్లు గీమాలు ఇవన్నీ. వ్యూ పాయింట్ 1 కంప్లీట్గా డిసగ్రీ చేశారు. ఆయన మాట్లాడింది రాంగు. 2025 ఇంకా ఒక రోజు పోతే 2026 వస్తుంది. ఈ కాలంలో కూడా ఆయన ఎలా మాట్లాడతారు ఇలాంటి నీచమైన కామెంట్లో, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా, ఇది ఏదని చెప్పి ఒక వ్యూ పాయింట్ 1. వ్యూ పాయింట్ 2 వచ్చేసరికి ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా, ఆయన చెప్పింది కరెక్ట్గా లోతుగా ఆలోచిస్తే అది కూడా నిజమే కదా. ఆయన ఏం చెప్పాడు, స్పెసిఫిక్ హీరోయిన్లు ఈవెంట్లకు వచ్చినప్పుడు మంచిగా చీర కట్టుకొని రండి, ఇష్టం వచ్చినట్టు వేరే డ్రెస్సుల్లో వస్తే
కుర్రోళ్ళు ఊపు మీద ఉన్నారు అటుతూటి ఇదని చెప్పి. సో అది ప్రొవోకింగ్గానే ఉంది కదా అని చెప్పి దాన్ని సమర్థించుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేనేం మాట్లాడుతాంట్రా అంటే వ్యూ పాయింట్ 1 కాసేపు పక్కన పెడదాం, వ్యూ పాయింట్ 2 కాసేపు పక్కన పెడదాం. ఆయన ఇది చేసింది ఈ రెండిట్ల గురించి కాదు, సినిమాకి హైప్ ఇవ్వడం కోసం, సినిమాకి ప్రమోషన్ ఇవ్వడం కోసం. ఆ సినిమాలో స్టార్ క్యాస్ట్ ఎవరైనా ఉన్నారా? లేరు. ఆ సినిమా రిలీజ్ అవుతుందని ఎవరికైనా తెలుసా? తెలియదు. దండోరా మూవీ రిలీజ్ అవుతుందనే విషయం ఎంతమందికి ఈ కాంట్రవర్సీ కంటే ముందు తెలుసో గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి. ఊడికి తెలియదు. ఒక 10% తెలుసు. 10% కూడా కాదు, నెగ్లిజిబుల్ 5% తెలుసు. ఈ కాంట్రవర్సీ వల్ల ఎంతమందికి రీచ్ అయింది? ఎలా మాట్లాడుతున్నా శివాజీ గారు ఎక్కడ మాట్లాడారు? దండోరా ఈవెంట్. దండోరా అంటే ఏంటి? దండోరా సినిమా. ఓహో దండోరా సినిమా ఏంటి? ఆ సినిమా ట్రైలర్ చూద్దాం, ఓకే బాగానే ఉంది. ఎప్పుడు రిలీజ్? ఓహో ఇంకో 3 రోజుల్లోనే రిలీజా? వెళ్దాం. తర్వాత శివాజీ గారు మళ్ళీనో యాక్టివిస్టులు అలా శివాజీ గారి మీద పడడం, తర్వాత ఆయన అపాలజైజ్ చేయడం, ఆయనకు కొంత సింపతి వచ్చింది, ఎంపతి వచ్చింది. అరే పాపం రా శివాజీ గారిని ఎంత కష్టపడుతున్నారా పాపం, ఆయన మాట్లాడిన మాట మంచిదే అయినా యూసేజ్ ఆఫ్ వర్డ్స్, చాయిస్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆయన్ని పాపం ఇలా బలిపశువుని చేసేసారా అని చెప్పి ఆయన మీద ఒక సింపతి క్రియేట్ అయింది, ఎంపతి క్రియేట్ అయింది. ఓవరాల్గా అరే పాపం రా ఆయన ఇంత కష్టపడి చేసింది ఎందుకురా? సినిమా కోసం ఇంత కష్టపడ్డాడు, ఆ సినిమాకి వెళ్దాంరా అని చెప్పి మౌత్ టాక్ రిలీజ్ కంటే ముందే బలంగా ఏర్పడింది. దానికి రీజను శివాజీ గారు మాట్లాడిన మాటల వల్ల. అది ఆయన ఇంటెన్షనల్గా చేశాడా అన్ఇంటెన్షనల్గా చేశాడా అని నన్ను అడిగితే అకార్డింగ్ టు మీ, నా పర్స్పెక్టివ్లో, నా వ్యూ పాయింట్లో ఆయన ఇంటెన్షనల్గానే అలా మాట్లాడి ఉంటాడు. ఎందుకురా అంటే ఆయనకి అన్నీ తెలుసు. ఆయన బిగ్ బాస్ సీజన్ 7లో ఆయనకు వచ్చిన బిరుదు ఏంద్రా అంటే చాణక్యుడు. బిగ్ బాస్ సీజన్ 7 నిలబడింది, హిట్ అయ్యింది, బ్లాక్ బాస్టర్ అవ్వడానికి రీజను శివాజీ గారు. ఆయన ఎక్కడ ఎలాంటి మూవ్ అయ్యాలో ఆయనకి అన్నీ తెలుసు. అలాగే చదరంగం ఆడి ఆయన విన్ అవ్వాలంటే ఆయన సునాయాసంగా విన్ అవ్వచ్చు, బట్ ఆయన పల్లవి ప్రశాంత్ విన్ అవ్వాలి, ఒక రైతు విన్ అవ్వాలని చెప్పి ఆయన వెనక నుంచి పుష్ చేసి చాణక్యుల్లాగా ఆ పల్లవి ప్రశాంత్ విన్ చేయించాడు. బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. అలాగని కాకపోయినా ఆయన పాలిటిక్స్లో కూడా ఆరితేరిపోయి ఉన్నారు, సినిమాల్లో ఆరితేరిపోయి ఉన్నారు, బిగ్ బాస్ లాంటి సర్వైవల్ గేమ్స్లో కూడా ఆరితేరిపోయి థర్డ్ పొజిషన్లో వచ్చారు. ఆయనకి ఎటువంటి వాక్యలు ఎక్కడ మాట్లాడాలో తెలియకుండా లేడు. అంత చిన్న వయసు ఏం లేదు, అంత పెద్ద స్టేజు, ఆ ఎదురుగా జర్నలిస్టులు ఉన్నారు, ఫీమేల్ జర్నలిస్టులు ఉన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడితే ఎలాంటి బ్యాక్ ఫైర్ అవుతుంది అనే విషయం కూడా ఆయనకు తెలుసు. కానీ ఆయన ఎందుకు మాట్లాడాడు? ఇంటెన్షనల్గానే మాట్లాడాడు. దీని తర్వాత బజ్ వస్తుంది, కాంట్రవర్సీ వస్తాయి, చిన్న చిన్న కేసులు వస్తాయి. ఆ కేసుల నుంచి బయటకు రావడం ఎంతసేపు చెప్పండి? మనలాంటి కామన్ మ్యాన్లకి అయితే కష్టం. కానీ సో ఇదంతా ఎవరికి హెల్ప్ అయింది? ఇద్దరికి హెల్ప్ అయింది అబ్బాయిది. ఒకటి శివాజీ గారి సినిమా యూనిట్కి హెల్ప్ అయింది, దండోరా మూవీకి హెల్ప్ అయింది. సో దానికి మంచి బజ్ వచ్చింది. ఆబ్వియస్లీ సినిమా బాగోకపోతే ఎవడు దేకడు. సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత సినిమాకి కూడా మంచి టాక్ వచ్చింది. కానీ ఇనీషియల్ పుష్ ఎలా వచ్చింది? శివాజీ గారు ఇలాంటి కాంట్రవర్సీ పాయింట్ మాట్లాడడం వల్లే కదా వచ్చింది. సో ఆయన 100% సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇట్స్ ఎ ట్రాప్. ప్రతి సినిమా యాక్టరు చేసేది ఇదే, కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. మనము ఇక్కడ బలిపశువులు అయ్యేది ఏంటంటే మనం పిసికిసుకుంటాం. అక్కడ ఎవడికి అంత బాధ ఉండదు. ఇది అంతా చేసేది ఇంటెన్షనల్గా చేస్తారు. సో ఇది ఎవరికి బాగా ఫెచ్చింగ్ అయిందంటే శివాజీ గారికి, ఆ దండోరా మూవీ యూనిట్కి. ఫస్ట్ వీ షుడ్ కంగ్రాచులేట్ దమ్. రెండోది ఎవరికి అడ్వాంటేజ్ అయిందంటే మా లాంటి ఇన్ఫ్లుయెన్సర్లకి. అది యూట్యూబ్ అవని, ఇన్స్టాగ్రామ్ అని, ఆటూరు తమలపాకి ఏదేదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇంకా మాకు దొరికిందే మేత కాబట్టి ఇంకా మాకు ఎప్పుడూ లేని దేశభక్తి వచ్చేస్తుంది, ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ వచ్చేస్తుంది, హిందువుల మీద ప్రేమ వచ్చేస్తుంది, దేశం మీద ఒకేసారి ఆ పేట్రియాటిక్ ఫీల్ వచ్చేస్తుంది. మేము నీతులు మాట్లాడేస్తాం. మళ్ళీ ఎవడైనా మానిటైజేషన్ ఆఫ్ చేసి వీడియో చేస్తాడంటే ఎవడూ చేయడు, ఇంక్లూడింగ్ మీ. చేసేది వ్యూల కోసం, పైసల కోసమే. సో ఇది ఎవరికైనా ఉపయోగపడిందిరా అంటే ఆ వ్యాఖ్యల వల్ల ఒకటి శివాజీ గారికి, ఆ సినిమా యూనిట్కి, ఇంకోటి మా లాంటి ఇన్ఫ్లుయెన్సర్లకి, మీడియాకి. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ బొక్క. పెద్ద బొక్క ఎవడకరా అంటే పబ్లిక్కి, మీకు టైం బొక్క. ఎందుకంటే అందరికీ తెలిసిన గేమే ఇది. మనం ఏంటి చెప్పేది? 2025, 2026లో కూడా మనము క్లోత్స్ గురించి మాట్లాడుకోవడం ఏంటి? అది కూడా అమ్మాయిలు, అబ్బాయిలు. ఇక్కడ కూడా మనం జెండర్ డిస్క్రిప్షన్ తెచ్చామంటే అదే మన డౌన్ఫాల్. 2025, 2026లో కూడా జెండర్ మీరు బట్టల గురించి ఆలోచిస్తున్నారు. నేను బట్టల గురించి ఆలోచించట్లే. అమ్మాయిలు, అబ్బాయిలు అని చెప్పి సెపరేట్ చేసి ఇంకా మాట్లాడుతున్నాను చూసారా అక్కడ. సో కామన్ సెన్స్ ఉన్నోళ్ళకి ఎవరికి ఎక్కడ ఎలాంటి ప్లేసుల్లో ఎలాంటి డ్రెస్సెస్ వేయాలో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా తెలుసు. ఇది ఎవడో చెప్తే వినే రోజుల్లో లేరు, వినే జనరేషన్లో కూడా లేరు. సో దీని గురించి మనం ఎంత పిసుక్కున్నా వేస్ట్. అర్థమైందా? ఇక్కడ ఎవడు ఎన్ని మెసేజ్లు ఇచ్చినా తీసుకునేవాడు ఎవడూ లేడు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉంది, ఆడవాళ్ళకి ఉంది, మగవాళ్ళకి ఉంది, అందరికీ ఉన్నాయి. ఓకేనా? దీని గురించి వేస్ట్ డిబేట్స్. సో ఇది ఒక ట్రాప్. ఇది మొదలుపెట్టింది శివాజీ గారు. నాకు ఆశ్చర్యానికి గురేసింది ఏంటంటే ఆయన మొదలెట్టారు, ఇంకా వచ్చారమ్మా,
ఇంకా హిపోక్రైట్స్కి బ్రాండ్ అంబాసిడర్లు కొన్ని పేర్లు చెప్తా నాకు భలే నవ్వు వస్తుంది. అనసూయ గారు ఆమె ఎందుకు వచ్చారో తెలియదు. ఆయనేమో హీరోయిన్లు స్టార్ హీరోయిన్ల గురించి మాట్లాడితే ఈమె నేనున్నానే నాయనమ్మ అని చెప్పి నేను కూడా హీరోయిన్ అని చెప్పి ఆమె ఏదో మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడుతుంటే నాకు దేంతో నవ్వాలో కూడా నాకు అర్థం కావట్లే. ఆమె ఒక టీవీలో ఒక షో చేశారు ఒక 5-6 సంవత్సరాలు. అందులో నాన్ స్టాప్ డబుల్ మీనింగ్ డైలాగులే. 100 డబుల్ మీనింగ్ డైలాగులో 70 డబుల్ మీనింగ్ డైలాగులు ఆడవాళ్ళ మీదే ఉంటాయి. ఆమె దానికి పక్క నవ్వుతుంది. అప్పుడు ఏమైపోయిందో ఆడవాళ్ళ మీద సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక క్లిప్ వైరల్ అవుతుంది కదా చూడండి, హైప్రాది మాట్లాడుతాడు ఒకది సబ్జెక్ట్ టు ద కరెక్షన్, రాశిగారి ఫలాలు అని చెప్పి. ఆమెకు తెలుసు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఫలాల గురించి మాట్లాడుతున్నారు. దానికి నవ్వుతుంది అక్క. ఈ అక్క వచ్చేసి ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, ఆడవాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, ఆడవాళ్ళ మనోభావాల గురించి మాట్లాడుతున్నారు. ఇంకేం మాట్లాడాలండి హిపోక్రేట్స్ గురించి? ఈ మ్యాథ్ ఎవరు మొదలు పెట్టారంటే శివాజీ గారు. అందుకని ఆయన మెయిన్ కల్ప్రిట్. ఈ అక్క ఒక పక్క ఇలా ఉందంటే ఇంకో అక్క ఉంటుంది చిన్మయ. ఆమె ఫెమినిస్ట్కే బ్రాండ్ అంబాసిడర్. పోనీ ఆమె చెప్పి వీళ్ళందరూ హిపోక్రేట్లు. వీళ్ళు ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫైయింగ్గా మాట్లాడుతున్నారు అనే వ్యక్తులే ఈమె కొన్ని వేల పాటలు పాడితే అందులో 100 సాంగ్స్ ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫైయింగ్ లాంగ్వేజ్లో ఫీమేల్ లిరిక్స్ పాడింది ఈమె. ఈమెకు నిజంగా అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే నాకు ఈ లిరిక్స్ నచ్చట్లేదు, నేను ఈ పాట పాడని చెప్పి బయటకు వచ్చేయాలి. చాలామంది అది చేస్తారు. ఈమె ఎందుకు చేయలేదు? అక్కడ పేమెంట్ కావాలి, అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ వద్దు. ఏదైనా చిన్న పాయింట్ వస్తే చాలు ఎగేసుకొని వచ్చేస్తారు ఒక బ్యాచ్. ఇంకోటి ఉంటాడు, వాడి పేరు నాకు చెప్పడానికి కూడా చిరాకుగా ఉంది. వాడు ఒక బొక్కలో ప్రొడ్యూసరు. వాడు ఒక మెగా కాంపౌండ్లో ఉంటూ బతుకుతున్న ఒక బొక్కలో ప్రొడ్యూసర్. వాడు ఎంత చిల్లరగాడంటే చిల్లర్ నాకు తెలుసు, పర్సనల్గా కూడా తెలుసు గాడు చెప్పిన చిల్లర్. వాడే ఫ్యూ మంత్స్ బ్యాక్ గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయినప్పుడు రాహుల్ రవీంద్ర గారు డైరెక్టరు తీసింది మీ చున్నీలు ఎగరేసుకొని వెళ్ళిపోమని కాదమ్మా, మీలో ఒక ధైర్యం పెంచడం కోసం అని చెప్పి బట్టల గురించి చెప్పాడు, చున్నీలు వేసుకుంటాను. మళ్ళీ మొన్న ఎవడో బొకోడియా గారు చెప్పాడు, ఆడితూడి గారు చెప్పాడు మీకు నచ్చింది వేసుకుందని కాంట్రడిక్ట్ చెప్తాడు. అంటే ఆడికి ఏం మాట్లాడుతున్నాడు ఆడికి అర్థం కాదు. ఒక పెగ్ వేసుకొని వస్తాడు, ఆడికి నచ్చింది డప్పు. నాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, సరే శివాజీ గారు మాట్లాడింది ప్రమోషనల్ స్టంట్ కోసమే అయినా కూడా కాసేపు మనం అది ఏమీ తెలియనట్టు యాక్ట్ చేద్దాం. ఆయన ఒక మాట మాట్లాడాడు ఆడవాళ్ళ గురించి, అది ఆయన పర్స్పెక్టివ్. అది రైట్ అన్నోళ్ళు ఉన్నారో రాంగ్ అన్నోళ్ళు మనం వేస్ట్, ఆ డిస్కషనే వేస్ట్. ఇప్పుడు నాగబాబు గారు వచ్చారు. ఆయన వచ్చి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. ఎంత స్ట్రాంగ్గా మాట్లాడారంటే ఇన్స్టాగ్రామ్లో ఆయన రీల్కి కింద కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేసి అంత స్ట్రాంగ్గా మాట్లాడారు పాపం. ఇదే మాటలు ఇంకో వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద స్టార్, చాలా పెద్ద స్టార్, 4 పిల్లర్స్ అన్నారు కదా అందులో ఒక స్టార్, ఆయన ఎలా మాట్లాడాడంటే డైరెక్ట్గా మా బ్రీడ్ వేరు, మా బ్రాండ్ వేరు, మేము ఆడవాళ్ళతో మేము హీరోయిన్లతో అయితే ఒకటి చేస్తాం లేకపోతే కడుపు చేస్తాం అన్నాడు. ఇదే లైన్స్ వెళ్ళి చూడండి, యూట్యూబ్లో దొరుకుద్ది. అప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు? అనసూయ గారు ఏమయ్యారు, చిన్మయ్య గారు ఏమయ్యారు, నాగబాబు గారు ఏమయ్యారు, యాక్టివిస్టులు ఏమయ్యారు, మహిళా సంఘాలు ఏమైపోయి ఇంత రియాక్షన్ ఎందుకు రాలేదు? ఇంత చైన్ రియాక్షన్ ఎందుకు రాలేదు? లా అనేది అందరికీ ఒకలాగే యాక్ట్ చేయాలి కదా, అంతే కదా. లా షుడ్ బి సేమ్ ఆర్ ఈక్వల్ టు ఎవ్రీవన్. స్టార్ హీరోకి ఒకలాగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒకలాగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఒకలాగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా సబ్స్క్రైబర్స్కి ఉన్న వాళ్ళకి ఒకలాగా, మిడ్ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా, తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా పనిచేస్తుందా? ఆ పెద్ద హీరో అంత నీచమైన కామెంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు డైరెక్ట్గా కడుపు చేసేస్తా అన్నప్పుడు నాగబాబు గారు అంత గట్టిగా ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు కేసులు ఫైల్ అవ్వలేదు? ఈ అనసూయ గారు, చిన్మయ్య గారు, ఇంకా బోలు మంది ఉన్నారమ్మా, వాళ్ళంతా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? పెద్ద హీరో, స్టార్ హీరో, లెజెండరీ యాక్టర్ కొడుకు మనం మాట్లాడడం, ఇది హిపోక్రసీ. నాకు ఇలాంటి హిపోక్రైట్స్ నచ్చరు. అది ఎక్స్పోజ్ చేద్దాం అనేదే నా ప్రయత్నం ఈ వీడియోలో. ఇలా చాలామందిని ఎక్స్పోజ్ చేస్తా, తప్పు చేసిన వాళ్ళ గురించి మాట్లాడతా, ఈ తప్పుని యూజ్ చేసుకుంటూ మిగిలిన పత్తి గింజలు వచ్చేసి మేము చాలా పతివ్రతలమి, ఈడే ఎదవా అని చెప్పి పాయింట్అవుట్ చేసి మేము చాలా మంచోళ్ళు, మమ్మల్ని ఫాలో అవ్వండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మనల్ని ట్రాప్ చేస్తున్నారు చూసారా? వాళ్ళ దగ్గర నుంచి చాలా దూరంగా ఉండండి పిల్లలు. వాళ్ళే చాలా డేంజరస్, నిజంగా చెప్తున్నా, వాళ్ళే చాలా డేంజరస్. సో బ్యాక్ టు ద పాయింట్, శివాజీ గారి అంశం అలా స్టార్ట్ అయింది, అలా కంటిన్యూ అయింది. మధ్యలో హిపోక్రేట్స్ గురించి కూడా మాట్లాడాను కదా, అది అయిపోయింది. తర్వాత అన్వేష్. మీకు అర్థం కాని విషయం ఏంద్రా అంటే, అన్వేష్ ఇలా మాట్లాడింది ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్ కాదు. నిజం చెప్తున్నా, ఫస్ట్ ఇన్స్టెన్స్ కాదు. ప్రాబ్లం ఏంటంటే మనిషికి అది అడ్వాంటేజ్ అనుకుంటామో డిసడ్వాంటేజ్ అనుకుంటామో నాకు తెలియదు, కానీ మర్చిపోతాం.
ఇంతకుముందు కూడా చాలా 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 నీచంగా హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడాడు, వేరే రిలీజన్ దేవుళ్ళ గురించి కూడా మాట్లాడాడు. అది మాట్లాడింది రైట్ అని నేను చెప్పట్లేదు. నాకు అన్ని రిలీజన్లు అందరి దేవుళ్ళు ఒకటే. నేను ఒక పవర్ని నమ్ముతా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రిలీజన్ ఫాలో అవుతారు ఎండ్ ఆఫ్ ద డే. సో మనోడు అలా మాట్లాడినప్పుడు అప్పుడు ఎంత చైన్ రియాక్షన్ రాలే. ఇప్పుడు ఎందుకు వస్తుందో కూడా నేను చెప్తా. ఫస్ట్ థింగ్ మనోడిది మాట్లాడింది రైటు అని చెప్పి ఎవడో మాట్లాడట్లేదు. కొంచెం ఈ చేతితో అన్నం తిన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది ఆ మనిషి మాట్లాడింది చాలా 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 రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, రాంగ్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ కాదు. అన్వేష్ అలా మాట్లాడడానికి కారణం రెండు రీజన్లు. ఒకటి నోటి దూల, ఇంకోటి అహంకారం. నోటి దూల అహంకారం ఎందుకు వచ్చిందో తెలుసా? ఫేమ్ వల్ల. అంత పెద్ద ఫేమ్ చూసిన తర్వాత 25 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఒక యూట్యూబ్ ఛానల్లో, 22 లక్షల సబ్స్క్రైబర్లు ఇంకో యూట్యూబ్ ఛానల్లో, 18 లక్షల మంది ఫాలోవర్స్, ఇప్పుడు తగ్గిపోయారులేండి మొత్తం, అది కూడా వస్తుంది. 18 లక్షల మంది ఫాలోవర్లు ఇన్స్టాగ్రామ్లో. లాస్ట్ ఇయర్ బెట్టింగ్ యాప్ అప్పుడు ఇంకా మనం అందరూ లేపారు కదా, అన్వేషణతో పూ దమ్ముంటే ఆపు అని చెప్పి ఇలా లేపారు కదా. సో బేసిక్గా మన ఇండియన్స్తో, మన తెలుగు వాళ్ళతో ప్రాబ్లం ఏందిరా అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం, ఐడల్ వర్షిప్ ఎక్కువ చేస్తాం. ఒకప్పుడు హర్ష సాయికి ఇలానే చేసాం, తర్వాత హర్ష సాయి అదర్ సైడ్ చూసేసిన తర్వాత ఇంకా సేమ్ అదే రేంజ్లో నెగిటివ్గా రియాక్ట్ అయ్యాం. దానివల్ల ఒరిగింది ఏమీ లేదు, వచ్చింది ఏమీ లేదు. మన ఎమోషన్ బొక్క, మన ఎఫర్ట్స్ బొక్క, మన టైం బొక్క. సేమ్ థింగ్ అన్వేష్ది కాయిన్కి ఒక సైడు లాస్ట్ ఇయర్ చూశారు, కాయిన్కి ఇంకో సైడు ఇప్పుడు చూస్తున్నారు. నేను అన్వేష్దైనా హర్ష సాయిదైనా ఆర్ ఎవరివైనా నేను కాయిన్కి 2 సైడ్లు కాదు కదా, అన్ని సైడ్లు ముందే చూసి అసలు ఐడల్ వర్షిప్ చేయను. వాళ్ళు జస్ట్ కంటెంట్ క్రియేటర్లు, కంటెంట్ నచ్చితే మనం కన్స్యూమ్ చేస్తాం, జస్ట్ వదిలిపారదోబాలు, అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో కూడా చేస్తలేదు. చూడడం మానేస్తే మనకు హోమ్ పేజ్లో కూడా రాదు. సో అన్వేష్ ఇలాంటి నీచమైన కామెంట్లు ఇంతకుముందు కూడా మాట్లాడు. కాకపోతే ఇప్పుడు అదుపు దాటి కాంట్రవర్సీ. అన్వేష్ థీము కాన్సెప్ట్ ఒకటే. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఆ వీడియోలు అలా ఉంటాయి, మళ్ళీ చెప్తున్నా. అన్వేష్ ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకొచ్చి దాన్ని ట్రెండింగ్ అయినా చేస్తాడు, ఆ ట్రెండింగ్ టాపిక్ పట్టుకొచ్చి దాన్ని కాంట్రవర్సీ అయినా చేస్తాడు. ఇప్పుడు ఒక కాంట్రవర్సీ పాయింట్ పట్టుకొచ్చి ట్రెండింగ్ చేశాడు. దానివల్ల ఏమైంది? గత వారం రోజులుగా యూట్యూబ్ కానీ, మెటా, ఇన్స్టాగ్రామ్లో కానీ, సెర్చ్ ఇంజిన్లో ఎక్కువ కీవర్డ్ యూజ్ చేసింది ఏంటంటే నాన్ వేష్. సో హీ సక్సెస్ఫుల్. మీరు అనుకోవచ్చు, బ్రో ఇన్స్టాగ్రామ్లో 3 లక్షల మంది ఫాలోవర్లు పడిపోయారు, మేమే కదా చేసాం, అది మన అచీవ్మెంటు. యూట్యూబ్లో 3 లక్షల ఫాలోవర్లు ఒక ఛానల్కి, 2,50,000 ఛానల్ ఒక ఫాలోవర్లకి అన్సబ్స్క్రైబ్ పడిపోయారు. అంటే పిల్లలు నేను ఏం చెప్తానంటే, ఇవన్నీ చిన్నపిల్లలాటలు. మీరు ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేయాలన్నా, అన్ఫాలో చేయాలన్నా మళ్ళీ నాన్ వేష్ అనే కొట్టాలి, ఆ హోమ్ పేజ్కి వెళ్ళాలి, మీరు మళ్ళీ యూజర్ యాక్టివిటీ చేస్తున్నారు. కొంతమంది ఇలా వీడియో ఓపెన్ చేస్తారు, దానివల్ల డబ్బులు ఎవరికి వస్తారంటే అన్వేష్కే వస్తాయి. ఓకే, తర్వాత యూజర్ ఎంగేజ్మెంట్ తగ్గిపోతుంది కదా బ్రో అంటే చెప్తున్నాను కదా, మనిషికి మెమరీ చాలా వీక్. ఇప్పుడు మనం ఇంత కోపం మీద ఉంటాం, ఓ 3-4 నెలలు లేకపోతే సంవత్సరం రెస్ట్ తీసుకుంటాడు మనోడు, బ్యాంక్ బ్యాలెన్స్ 18 కోట్లు ఉన్నాయని చెప్తున్నాడు. తర్వాత ఇంకో కాంట్రవర్షియల్ పాయింట్ పట్టుకొస్తాడు, ఈసారి క్లిక్ అవుతుంది, క్లిక్ అయ్యే పాయింట్ పట్టుకొస్తాడు. మనం మర్చిపోయి ఎవరైతే ఇంత కష్టపడిపోయి ఇంత యజ్ఞాలు చేస్తున్నారు, ఇంత యాగాలు చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు కదా, ఆ అన్సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టి గ్రూపులో షేర్ చేస్తారు, అన్వేషణ ఫాలో అవ్వరా, మన గురించి స్టాండ్ తీసుకున్నారు అని చెప్పి. సో ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో, అన్సబ్స్క్రైబ్ నాన్ వేష్, అన్ఫాలో నాన్ వేష్, అది అన్వేష్ అయినా ఎవరైనా అది వర్కౌట్ అవ్వదు. అది కాదు సొల్యూషన్, అది అస్సలు కాదు సొల్యూషన్. నేను చెప్తున్నాను కదా, అలాగే ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ప్రతి దేవుళ్ళ గురించి మాట్లాడతాడు. ఇక్కడ మనం చూడాల్సింది రూట్ కాజ్. అన్వేష్ ఇలాగ మాట్లాడడానికి కారణం ఏంటి? అహంకారం. ఆ ఫేమ్ వల్ల వచ్చిన అహంకారం పోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడాలి అంటే భయపడాలి, వణుకు పుట్టాలి. అన్వేషణే కదా, ఎవరికైనా వణుకు పుట్టాలి. ఎస్పెషల్లీ ఇక్కడ మళ్ళీ నేను రిలీజియన్ థింగ్ పక్కకి తీసుకొస్తున్నాను అనుకోవద్దు. ఇండియాలో వేరే రిలీజన్ పక్కన పెడితే హిందువులకి కొంచెం ఏమంటే ఆ యూనిటీ తక్కువ. చాలామంది హిందూ దేవుళ్ళని ఎంత నీచంగా మాట్లాడినా మనం అంత రియాక్ట్ అవ్వం, వేరే రిలీజన్లో కోసి పారేస్తారు. సో అది గ్రాంటెడ్గా చాలామంది తీసుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కల్లో వాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు. సో ఇంకొక ప్రాబ్లం ఏందిరా అంటే, మన దగ్గర ప్రాపర్ స్ట్రిక్ట్ రూల్స్ లేవు, ఇండియాలో లేవు. ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ పిచ్చి కుక్కలా మాట్లాడినా కూడా వాళ్ళని చేయడానికి ఏమీ లేదు. నిజం చెప్తున్నాను కదా, మీరేదో అనుకుంటున్నారు అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చి అరెస్ట్ తీసుకొచ్చి అంత ఈజీ అని, అంత అవ్వదు. నేను మొత్తం అసలు ఆ లూప్ హోల్స్ అన్నీ చదివాను నేను. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మనకు కూడా అడ్వకేట్ ఉన్నారు, మనకు కూడా ఒక కేసు ఉంది కాబట్టి ఆయన్ని అడిగాను. మ్యాటర్ ఏందో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నారు అన్వేష్ని ఏంటి అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఇక్కడ అన్వేష్ని ఏం చేయలేమా అంటే, అన్వేష్కి తెలియదా లూప్ హోల్? ఇప్పుడు బేసిక్గా ఎలా ఉంటుందంటే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే అన్వేష్ ఇండియాలో ఉండి వ్యాఖ్యలు చేశారు అనుకోండి, చెక్కేస్తారు. అట్లీస్ట్ బయట కనబడినా కొట్టేస్తారు. మన వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు, పాజిటివ్ అండ్ నెగిటివ్. కానీ అన్వేష్ అనే అన్నయ్య అంత తెంగరోడు కాదు, బయట ఉన్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడాడు. సో బయట ఉన్నోని బ్రో మనం ఏం చేయలేమా అంటే అక్కడ పోలీసులు ఏం చేయలేరా అని చాలా కష్టం. అసలు మనం ఏం చేయొచ్చో చెప్తా చూడండి. ఇది ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఇలా చేస్తే అది వర్కౌట్ అవుతుంది అన్వేష్కైనా కానీ, రేపు పొద్దున ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ మన దేశం గురించి కానీ, మన సంస్కృతి గురించి కానీ, మన హిస్టరీ గురించి కానీ, మన దేవుళ్ళ గురించి కానీ, మన ఆడవాళ్ళ గురించి కానీ తక్కువగా కానీ నీచంగా కానీ మాట్లాడితే ఇలాంటి వెర్డిక్ట్ వస్తుంది అని చెప్పి వణుకు పుట్టాల. ఫస్ట్ థింగ్ ఏంద్రా అంటే ఒక కేసు ఫైల్ చేయాలి. కేసు ఫైల్ చేసిన తర్వాత, కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అదొక ఇండివిజువల్ పర్సన్స్ చేయొచ్చు, యాక్టివిస్టులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆల్రెడీ కొంతమంది చేశారు. ఎఫ్ఐఆర్ యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. ఎఫ్ఐఆర్ యాక్టివ్లో ఇండియాలో ఉంటే మనం 100% మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇండియాలో లేదనుకోండి దొబ్బదు, అది అలా ఉంటుంది. మరి ఎప్పుడు బ్రో అంటే ఆ స్పెసిఫిక్ పర్సన్ ఇండియాకి వస్తే అప్పుడు తీసుకెళ్తారు, రాకపోతే అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. లుక్అవుట్ అన్నారు. లుక్అవుట్ అనేది కూడా అన్నిటికీ ఇవ్వరు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అన్వేష్ చేసిన వ్యాఖ్యలకి లుక్అవుట్ చేసే అంత సీన్ లేదు. నిజం చెప్తున్నా. టు బి ఆనెస్ట్, మీరు కావాలంటే మీ అడ్వకేట్లను అడగండి, లేకపోతే మీ ChatGPTని అడుగుతారో, గూగుల్ తల్లిని అడుగుతారో అడగండి. లుక్అవుట్లు నోటీసులు ఇవ్వడం అంత ఈజీ కాదు. ఇలాంటి విషయాలకి అంత సీన్ లేదు. సరే, లుక్అవుట్లు కూడా ఇచ్చేసాం. లుక్అవుట్లు ఇచ్చినా, అరెస్ట్ వారెంట్లు ఇచ్చినా, ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినా ఆ మనిషి ఇండియాకు వచ్చినప్పుడే అవి వర్కౌట్ అవుతుంది. ఇండియాకు వచ్చినప్పుడే అవి మొత్తం బిగుసుకుపోతాయి. మనోడు ఇండియాకు వస్తాడా? రాడు. సో ఇది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. మనం ప్యారలల్గా మనం ఏం చేస్తున్నాం, ఇది కాదు మనం అన్సబ్స్క్రైబ్, ఇది వర్కౌట్ అవ్వదు. అన్వేష్ ఇప్పుడు రోజుకి ఒకటి కాదు కదా 3-4 వీడియోలు చేస్తాడు. అలా చెప్పి మర్చిపోతాం. ఏదో పాయింట్కి మళ్ళీ కనెక్ట్ అయ్యి మళ్ళీ చూసేస్తాం. దానివల్ల యాక్చువల్గా అన్వేష్ మాట్లాడిన మాటలు మళ్ళీ మర్చిపోతాం. అలా హిపోక్రైట్లా బతకొద్దు. ఇప్పుడు దానికి కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఇన్స్టెంట్గా కఠినమైన శిక్షలు పడాలి అంటే ఒక పిటిషన్ వేయాలి. స్ట్రాంగ్ పిటిషన్ వేసి ఒక జియో తెచ్చుకొని, ఆర్ ఇప్పుడు ఇంతమంది యాక్టివిస్టులు ఉన్నారు, హిందూ యాక్టివిస్టులు ఉన్నారు, మహిళా సంఘాలు ఉన్నారు, వీళ్ళందరూ వెళ్ళి కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టుకి మనం స్ట్రాంగ్గా ఒక పిటిషన్ వేసి ఈ అన్వేష్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి మొత్తం ట్రాప్ చేసి అదంతా అడ్వకేటే చూసుకుంటాడు. అవన్నీ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ జరిగింది. అందుకే నేను చెప్తున్నాను, అన్వేష్ అనే ఛానల్, యూట్యూబ్ ఛానల్ కానీ, మెటా అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఆ పేజ్ కానీ ఇండియాలో బ్లాక్ చేసేస్తారు. ఎస్, మనకు ఆ స్వేచ్ఛ ఉంది, మనకు ఆ ప్రివిలేజ్ కూడా కోర్టు ఇస్తుంది. బ్లాక్ చేస్తారనుకోండి, అప్పుడు నా అన్వేష్ అనే యూట్యూబ్ ఛానల్, ప్రపంచ యాత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్, నా అన్వేష్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇండియాలో ఓపెన్ అవ్వదు. సో మీరు ఆవేశపడిపోయి అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో చేయవలసిన కోర్టే బ్లాక్ చేస్తుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుందిరా అంటే, ఒక పెద్ద తిమింగలానికి చేప పిల్లలు దొరకలేదు అనుకోండి, చిన్న చేప పిల్లలు ఏం చేస్తుంది? ఆహారం తగ్గిపోద్ది. ఆహారం తగ్గిపోతే ఏమవుద్ది? మెల్లిమెల్లిగా చచ్చిపోద్ది. ఇప్పుడు మన అన్వేష్ పాయింట్ ప్రకారం ఏముంది, ఇండియా యూజర్లు అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఇండియన్ యూజర్స్ దగ్గర నుంచి వ్యూవర్షిప్ 0 అయిపోతుందో రికమెండేషన్లు ఆగిపోతాయి, ఛానల్ వీక్ అయిపోతుంది, హోమ్ పేజీల్లోకి రాదు, సజెషన్లోకి రాదు, నోటిఫికేషన్లు రావు, ఏం రావు, ఛానల్ డెడ్ అయిపోయి ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఈ అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో చేసిన దాన్ని పక్కన పెట్టి చూడండి, ఇప్పుడు ఇలా బ్లాక్ చేసేస్తే వచ్చిన వెర్డిక్ట్ పక్కన పెట్టి చూడండి, ఇదే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది, డబ్బులు రావు, వ్యూవర్షిప్ రావు అంటే డబ్బులు రావు, యాడ్లు ప్లే అవ్వు. అప్పుడు ఏం చేసుకుంటాడు మనోడు? అంటార్టికాకి వెళ్ళినా, థాయిలాండ్కి వెళ్ళినా ఏ మసాలా చేసుకుని ఎవడు చూడు, మనోడు చూసుకోవాలి. ఇది కదా రావాల్సిన పనిష్మెంట్. దీని గురించి ఎంతమంది పోరాడుతున్నారు? ఎంతసేపు అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో అనే ప్రముఖుల గురించి కాసేపు పక్కన మాట్లాడదాం. అటువైపు వెళ్ళిపోతున్నాం తప్ప ట్రాప్లో. అరే కాంక్రీట్గా ఒక ప్రాపర్ సొల్యూషన్ కావాలరా అని చెప్పి, ఇది ఎలా వెళ్ళాలి? ఇది లీగల్గా వెళ్ళాలి, త్రూ కోర్టు ద్వారా వెళ్ళాలి, మన కంట్రీ ద్వారా వెళ్ళాలి, మన స్టేట్ ద్వారా వెళ్ళాలి. అలా ద్వారా కదా తీసుకెళ్ళాలి. ఒక కాంక్రీట్గా కొన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయాలి, పోనీ ఆ లుక్అవుట్ నోటీసులు పోనీ దాన్ని లూప్ హోల్ యూజ్ చేసుకుంటే చేయండి. ఇది కదా కోర్టుకి తీసుకెళ్ళి ఈ అన్వేష్ అనే యూట్యూబ్ ఛానల్ బ్లాక్ చేయండి, ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ బ్లాక్ చేయండి, ఇది కదా చేయాలి. మనం ఇది తప్ప అన్నీ చేస్తున్నాం. ఇది అకార్డింగ్ టు మీ, నా వ్యూ పాయింట్ ప్రకారం అన్వేష్కి ఇవ్వాల్సిన శిక్ష అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో కాదు, లీగల్గా వెళ్ళాలి. మనం తెలుసుకుంటే అది చాలా ఈజీ. ఇంకొక సొల్యూషన్ ఉంది, ఇది ఇండియాలో. ఇంకో సొల్యూషన్ నేను ఏం చెప్తున్నానంటే, అంత ఊగిపోతున్నారు కదా మీరు అందరూ, హిందూయిజము, దేవుళ్ళు, సీతాదేవి, రాముడు ఇదని చెప్పి. ఇప్పుడు మనోడు థాయిలాండ్లోనే ఎక్కడో ఉన్నాడని చెప్తున్నారు కదా. థాయిలాండ్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఆ పౌరుషం లేదా?
మీ రక్తం మరగట్లేదా? మీరు హిందూ దేవుల గురించి అంత మాట్లాడుతున్నారు, అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో చేస్తున్నారు కదా, ఆడ అక్కడే ఉంటాడు కదా, ఓ 10 మందిలు గట్టి జలగొట్టచ్చు కదా, జస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మీరు అవేం చేయరు. ఇవి ఎలా ఉంటాయంటే సోషల్ మీడియాలో కామెంట్స్ మా చేసేస్తారు, బయట రియాలిటీలో అలా ఉండదు. అందుకే ఆ హిపోక్రసీ నాకు నచ్చదు. నిజంగా ఏమైనా చేయాలని ఇంకో ప్రాసెస్ ఉంది, అక్కడ ఆడికి భయం పట్టేలాగా అక్కడ చేయొచ్చు జనాలు. ఏ కంట్రీలో ఉంటాయి, థైలాండ్ అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, మన తెలుగు వాళ్ళు అందరూ అన్ని కంట్రీలో ఉన్నారు. ఆడికి ఎలా దోలు తీర్చారు అక్కడ దోలు తీర్చొచ్చు, మనం అవి చెయ్యం. ఆర్ ఇప్పుడు థైలాండ్ గవర్నమెంట్కు అక్కడ థైలాండ్లో ఉన్న మన ఇండియన్స్ కానీ మన తెలుగు వాళ్ళు కానీ అక్కడ కూడా కేసు ఫైల్ చేయొచ్చు. కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. నిజంగా మనకి హిందూ దేవుల మీద, ఆడవాళ్ళ మీద అంత రెస్పెక్ట్ ఉంటే చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు థైలాండ్లో, మనం తెలుగు వాళ్ళే. వాళ్ళు ఎందుకు అక్కడ లోకల్ స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయట్లే? చెయ్యొచ్చు, కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ చేయొచ్చు. ఇది చేయట్లే. వాడిని ఎందుకు అక్కడ ఒక వార్నింగ్ కూడా ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇవ్వమంటున్నానంటే, నేను ఇక్కడ నాకేం అన్వేష్ మీద కోపం కాదు, ఎవరి మీద కోపం కాదు పర్సనల్గా. ఇక అన్వేష్ తెలుసు నాకు. ఇప్పుడు అలా జరిగింది అనుకోండి, రేపు పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్వేష్కి థైలాండ్లో ఒక 20 మంది వచ్చి గట్టికి ఇచ్చారు, తర్వాత అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వణుకు పుడుతుంది. అప్పుడు రేపొద్దున ఇంకో నా కొడుకు ఎవడైనా న్యూజిలాండ్ నుంచో లేకపోతే అంటార్టికా నుంచి ఎక్స్ట్రాల్ చేశారు అనుకోండి, ఒరే అన్వేష్ గారికి అలా అయ్యింది కాబట్టి మనం రాంగ్గా ఏమైనా మాట్లాడితే ఇక్కడ తెలుగు వాళ్ళు మనకి చెక్కేస్తారు. ఇండియాలో తెలుగు వాళ్ళకే పౌరుషం కాదు, అబ్రాడ్లో ఉన్న తెలుగు వాళ్ళకి కూడా పౌరుషం ఉన్నది, మనం చాలా నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఆ భయం మొదలవుతుంది కదా. అది ఎవరైనా చేస్తున్నారా? థాయిలాండ్లో థాయ్ మసాజాలు చేసుకున్నారు తప్ప, అక్కడే ఉన్నాడు కదా అన్వేష్ మాయ. మరి మీరు ఎందుకు గట్టిగా వార్నింగ్ ఇవ్వలేకపోతున్నారు? చాయిస్ ఈజ్ యువర్స్. దిస్ ఈజ్ సొల్యూషన్ 2. సొల్యూషన్ 1 నేను చెప్పాను కదా, లీగల్గా వెళ్ళాలి, యూట్యూబ్ ఛానల్ బ్లాక్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ పేజ్ బ్లాక్ చేయాలి, ఖతం అయిపోయింది. ఇంకా మిగిలిన కంట్రీలో ఉన్నానని చెప్తున్నాను కదా, మీ విజ్ఞానానికి వదిలేస్తున్నాను. మీరు ఆవేశపడి సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయాల్సలే, అంతా ఇక్కడే ఉంటుంది. అరే ఇంత నీచమైన వాక్యాలు మాట్లాడారు కదరా, మనం అసలు ఆ ఛానల్ వేపే వెళ్ళొద్దురా అనుకుంటే అయిపోయింది కదా, చూడడం మానేస్తే అయిపోయింది కదా. ఛానల్ కౌంట్తో ఏం లెక్క, చూడడం మానేయండి. లేదు బ్రో మా హోమ్ పేజ్కి వస్తుందని నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టి ఇంకోసారి రాదు. మనం అది చెయ్యం. ఎవడో గొట్టంగాడు వచ్చి చెప్తారు అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో, దానివల్ల ఇండైరెక్ట్గా ఆ పర్సన్కి హెల్ప్ అవుతుంది. మీకు అర్థం కావట్లే. అండ్ మన హిపోక్రసీ ఎలా ఉంటుందంటే చెప్తున్నాను కదా, నేను ఇందాక అదే చెప్పాను, శివాజీ గారికి ఒకలాగా ట్రీట్ చేశారు, ఇంకో పెద్ద హీరోకి ఒకలా ట్రీట్ చేశారు. ఇప్పుడు నాన్ వెజ్కి ఇలా రియాక్ట్ అవుతున్నారు, మంచిదే. బట్ ఇలా రియాక్షన్కి పెద్ద యూజ్ ఫరక్ పడదు. నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి రియాక్ట్ అయితే కొంచెం బెటర్గా ఉంటుందని నేను చెప్తున్నాను కదా. ఇవన్నీ పక్కన పెడితే నాన్ వెజ్కి ఇంత యుద్ధం చేస్తున్నారు కదా, రామ్ గోపాల్ వర్మ కొన్ని 100 ట్వీట్లు హిందూ దేవుల మీద నీచంగా మాట్లాడారు. అప్పుడు ఈ యాక్టివిస్టులు కానీ, ఈ మహిళా సంఘాలు కానీ, ఈ దండుపాల్యం బ్యాచ్ కానీ, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏమైపోయారు? నేను కొన్ని డౌన్లోడ్ చేసా. ఇప్పుడు మీరే చెప్పండి, అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇప్పుడు ఆయన ఇన్ ఇండియా ఓన్లీ 1 day ఇస్ దివాళీ అండ్ ఇన్ గాజా ఎవ్రీ డే ఇస్ దివాళీ. మన దీపావళి అనేది మనకు చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉన్న ఫెస్టివల్, మన కల్చర్తో కనెక్ట్ అయిన ఫెస్టివల్. దాన్ని బాంబ్ బ్లాస్ట్తో పోల్చాడే. మరి అప్పుడు మీకు రక్తం మరగలేదా? తర్వాత మన హోలీ పండుగని ఎంత నీచంగా మాట్లాడాడంటే, డోంట్ నో వాట్ విచ్ రాక్షస్ డిడ్ అండ్ వై గాడ్ కిల్డ్ హిమ్, బట్ ఐ థ్యాంక్ బోత్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు సీ గర్ల్ నెక్స్ట్ డోర్ ఇన్ వెట్ క్లోత్స్. ఏ రాక్షసుడు ఏ దేవుడు కొట్టుకున్నారో తెలియదు, ఏ దేవుడు ఏ రాక్షసుని చంపాడో తెలియదు, కానీ నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా, వాళ్ళ వల్లే నేను ఆడవాళ్ళని వెట్ క్లోత్స్లో చూస్తున్నాను. ఇది మన కల్చర్ గురించి మాట్లాడడమే కదా, నీచంగా మాట్లాడడం. మరి ఇప్పుడు ఏమైపోయారు? ఐ రియలీ డోంట్ నో విచ్ గాడ్ కిల్డ్ విచ్ రాక్షసస్ దట్ వీ సెలబ్రేటింగ్ హోలీ, బట్ ఐ థ్యాంక్ రాక్షస్ ఫర్ క్రియేటింగ్ సచ్ వండర్ఫుల్ సెక్సీ మూమెంట్స్. మరి ఇదేంటి? గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ హోలీ ఈజ్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ లెజిటిమేట్ డే ఇన్ ఎంటైర్ ఇయర్ మెన్ అండ్ ఉమెన్ కెన్ సీ అండ్ టచ్ ఈచ్ అదర్స్ ఇన్ వెట్ క్లోత్స్. ఇదేంటి మరి? ఇది మన సంస్కృతి గురించి నీచంగా మాట్లాడింది కదా, మన దేవుళ్ళ గురించి నీచంగా మాట్లాడింది కదా. ఇది చూడండి, ఇఫ్ ద్రౌపది ఈజ్ ద ప్రెసిడెంట్ హూ ఆర్ పాండవాస్ అంట, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హూ ఆర్ కౌరవాస్. మరి ఇక్కడ ద్రౌపది గురించి మాట్లాడిన ఒక రియాక్షన్ లేదే. ఇంకోటి ఏకంగా వినాయకుడి గురించి, వాట్ డిడ్ గణేష డూ దట్ హిస్ బ్రదర్ కుమార డింట్ డూ సో దట్ ఓన్లీ గణేష బికెమ్ గాడ్? ఇట్ ఈస్ బికాస్ కుమార డింట్ గెట్ హెడ్ కట్ ఆఫ్ లైక్ గణేష. ఇంత సర్కాస్టిక్గా వినాయకుడి గురించి మాట్లాడారు కదా, అప్పుడు మీ ఎమోషన్స్ ఏమయ్యాయి? నేను అదే చెప్తున్నా, రియాక్ట్ అయితే అందరికీ ఒకలాగే రియాక్ట్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా, అన్వేష్ దగ్గర మీరు రియాక్ట్ అవ్వడం రాంగ్ అని చెప్పట్లేదు, వెరీ గుడ్. అలాగే ప్రతి ఒక్కరికి అలానే రియాక్ట్ అవ్వండి అని చెప్తున్నాను నేను. రామ్ గోపాల్ ఎవరో ఇంకా నీచంగా మన హిందూ దేవుల గురించి మాట్లాడారు. నేను ఎందుకు రియాక్ట్ అవ్వమన్నా అంటే,
మనం ముందు ఎప్పుడు రియాక్ట్ అవ్వకపోవడం వల్ల అందరూ గ్రాంటెడ్గా తీసుకొని ఎస్పెషల్లీ హిందూ దేవుళ్ళ గురించి, మన సంస్కృతి గురించి, మన కల్చర్ గురించి, మన హిస్టరీ గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. మనం ఫస్టే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా, ఎంతమంది స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఒకలాగే రియాక్ట్ అయ్యామనుకోండి, అప్పుడు సెటరేట్ అయిపోద్ది. అది ఇప్పుడు అసలు అంశంలోకి వద్దాం. నాకు తెలుసు వీడియో లెంత్ వస్తుందని, బట్ మాట్లాడాలి. అసలు అంశం ఏంద్రో తెలుసా? ఈ సో కాల్డ్ బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్లు, మన దండుపాలెం బ్యాచ్ ఉన్నారు చూసారా, వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు వచ్చి వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పాను, చిరాకు నాకు. ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ వీళ్ళ మీదే కొన్ని కేసులు ఫైల్ అయ్యాయి, వీళ్ళ మీదే కొన్ని లుక్అవుట్లు వచ్చాయి. వీళ్ళ వల్ల కొంత వేల మంది చనిపోయారు. ద కాస్ట్లీయెస్ట్ థింగ్ ఆన్ ఎర్త్ ఏంద్రా అంటే అది నా దృష్టిలో ప్రాణమే పోయింది. వీళ్ళు వచ్చి ధర్మాల గురించి మాట్లాడుతున్నారు, న్యాయాల గురించి మాట్లాడుతున్నారు, సీతాదేవి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ వల్ల ఎంతమంది మగవాళ్ళు చచ్చిపోవడం వల్ల ఆడవాళ్ళ జీవితాలు సంకనాగిపోయాయి. అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళకి ఆడవాళ్ళ ఎమోషన్స్, ఆడవాళ్ళ ధర్మాలు, ఆడవాళ్ళ స్వేచ్ఛల గురించి? ధర్మం గురించి మాట్లాడుతున్నారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ధర్మమా? వీళ్ళని దరిద్రం కొట్టి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్లు ప్రమోట్ చేసి కొన్ని కోట్లు దొబ్బి జనాల్ని సంకనాకించి చాలామంది ప్రాణాలు పోయేలా తీసిన వీళ్ళు ఇప్పుడు వచ్చేసి జస్ట్ బికాజ్ అన్వేష్ మీద ఉన్న హేట్ రేట్ని క్యాష్ చేసుకుంటూ అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో అని చెప్పుకుంటూ ఇండైరెక్ట్గా వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు. అది ట్రాపు. మీరు ఆ ట్రాప్లో పడొద్దు. మీరు అన్వేష్ది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అది మీ విఘ్నత. ఇది బట్ ఇది సిచ్యువేషన్ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ దండుపాలెం బ్యాచ్ చేసుకొని వీళ్ళేదో పెద్ద పతివ్రత శిరోమణిలాగా, పత్తి గింజల్లాగా ఆ అన్వేష్ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పుకుంటూ మా ఛానల్ లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు మనం ఎంత గొర్రెలు అంటే ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం క్రితం వీళ్ళని ఇలాగే ఇదే రేంజ్లో తిడుతూ మా సబ్స్క్రైబ్ అన్ఫాలో చేసాం. ఇప్పుడు మళ్ళీ అదే ట్రాప్లో పడుతూ మళ్ళీ రివర్స్లో వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. రేపు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అన్వేష్ది మీరు అన్సబ్స్క్రైబ్ చేస్తారు, మళ్ళీ ఇంకో సంవత్సరం దీనికి కాంట్రడిక్టరీ సిచ్యువేషన్ వస్తుంది, మళ్ళీ అప్పుడు సబ్స్క్రైబ్ చేస్తాం. సో దిస్ ఇస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. అది పర్మనెంట్ సొల్యూషన్ ఏంటో నేను ఆల్రెడీ చెప్పా. బట్ నేను ఇక్కడ చెప్తుంది ఈ గొట్టంగాల మాటలు మీరు నమ్మొద్దు. ఎస్పెషల్లీ మీకు పేర్లు తెలుసు, ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో ఆ నా కొడుకుల మాటలు అస్సలు నమ్మొద్దు. ఇప్పుడు వాళ్ళేదో దేశభక్తి, ఈ నా కొడుకులకి నిజంగా దేశభక్తి ఉంటే వేరే దేశంలో క్రియేట్ అయిన యాప్లు ఈ రెవెన్యూ అంతా వేరే దేశంకి, ఒక టెర్రరిజంకి వెళ్తుందని తెలిసినా కూడా ప్రమోట్ చేసిన ఈ ఎదవలు మన హిందూ కల్చర్ గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఎలా నమ్ముతున్నారు చెప్పండి మీరు. సో ముందు ఈ ఎదవల నుంచి దూరంగా ఉండండి ముందు, ఓకే? సో ఓవరాల్గా నా ఫైనల్ వెర్డిక్ట్ ఏంద్రా అంటే మన ఇండియాలో కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఇలా రిలీజియస్ థింగ్, ఎస్పెషల్లీ హిందూ దేవుళ్ళ గురించి కానీ, మన కల్చర్ల గురించి కానీ తక్కువగా, నీచంగా, బిలో ద బెల్ట్ మాట్లాడిన వాళ్ళకి కొంచెం కఠినమైన శిక్షలు ఇవ్వాలి. ఒకవేళ లా లేకపోతే లా క్రియేట్ చేయండి. ఆల్రెడీ ఒక లా ఉంది, దాన్ని సరిగ్గా లేదంటే అమెండ్మెంట్స్ అయినా చేయండి. అప్పుడే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనే కాదు ఎవరైనా భయపడతారు. సో ఓవరాల్గా దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్, దిస్ ఈజ్ మై టేక్ ఆన్ దిస్ ఎంటైర్ సబ్జెక్ట్. ఇది 5-10 నిమిషాల్లో చెప్పేది కాదు, లేకపోతే నాకు ల్యాగ్ అంటే చిరాకు, బట్ చాలా ఫాస్ట్గానే చెప్పాను అనుకున్నా. ఓవరాల్గా మీ స్పందన ఏంటో చెప్పండి. మీరు ఏం చేద్దాం అనుకున్నారు, మీ స్పందన ఏంటి, మీ వ్యూ పాయింట్ ఏంటో కూడా తెలియజేయండి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఈ ట్రాప్లో పడొద్దు, సోషల్ మీడియా ట్రాప్లో. నాకు మెయిన్గా బాదరింగ్ ఏంద్రా అంటే ఈ సిచ్యువేషన్ ఇక్కడ నిజం చెప్తున్నా 100లో 90 మందికి నిజంగా హిందువుల మీద అన్నారనో, సీతాదేవి మీద అన్నారో, అమ్మాయిల మీద అన్నారని బాధలేదు. ఆ 90 మంది ఏ పర్సెంట్ తెలుసా? అయితే అన్వేష్ మీద కోపం, లేకపోతే ఇది ట్రెండింగ్లో ఉంది దీన్ని వాడుకుందాం అనే బ్యాచ్ తప్ప నిజంగా బాధపడే వాళ్ళు 10%. ఓకేనా? బట్ ఆ 10% వాళ్ళకి మిగిలిది ఏంటి ఉండదు, కానీ 90% వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. బెనిఫిట్ అయ్యి మళ్ళీ సంగనాగించేస్తారు వేరే దరిద్రకు ట్యాప్లు ప్రమోట్ చేసి. సో చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళతో కూడా. మెయిన్ వీడియో చేసే ఉద్దేశం ఈ పాయింట్ కూడా కవర్ చేద్దామని చెప్పి. నెక్స్ట్ వీడియోలో మరికొంచెం బలమైన పాయింట్స్ మాట్లాడే వీడియో వస్తే ఖచ్చితంగా చేస్తా. సో ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కైండ్లీ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా రోజులైంది మన వీడియో చేసి, కొంచెం పుష్ వెళ్ళాలి కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. సభకు నమస్కారం, ధన్యవాద్ హే.